ఓయ్ అమ్మాయిలు, ఈ శారీస్ ఏవైతే ఉన్నాయో ప్యూర్ బెనారస్లో వచ్చాయి. ఈ శారీస్ బడ్జెట్లో వచ్చాయి. అండ్ మనకి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ శారీ వేసుకుంటే హైట్ ఎక్కువ కనిపిస్తారని రాసివ్వను, కానీ మీరు మరీ అవాయిడ్ చేయకుండా అప్పుడప్పుడు యూస్ చేయొచ్చు. మరీ తక్కువగా కనిపించరు హైట్. అండ్ ప్యూర్ కలర్ ఉన్నారా, ఈ శారీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది కాంబినేషన్. అండ్ మీరు కొంచెం హైట్ తక్కువగా ఉండి కొంచెం లావుగా ఉన్నట్టయితే స్లీవ్స్ అనేది చిన్నగా ట్రై చేయండి. సింగిల్ పళ్ళు వేర్ చేయొద్దు. ఈ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టెప్స్ కూడా స్ట్రైట్గా వచ్చేలా చూసుకోండి. అండ్ ఈ సారీ ఏదైతే వేర్ చేసేటప్పుడు మీరు నెక్స్ట్ డీప్ నెక్ వచ్చేలా చూసుకోండి. హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అలా ట్రై చేయండి. మీరు హ్యాండ్ అనేది కొంచెం చబ్బీగా ఉన్నట్టయితే హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే, అంటే బార్డర్ అనేది కింద 10.5కి కింద 2 ఇంచ్ ఇచ్చి పైన అనేది ట్రాన్స్పరెంట్ నెట్ అనేది తీసుకుంటే కొంచెం యూనిక్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది కదా. దానిలో ఇంకాస్త ఫెయిర్గా కనిపిస్తారు వాళ్ళు. ఒకవేళ మీరు స్లిమ్గా ఉన్నట్టయితే మీరు క్యారీ చేయడానికి చాలా పర్ఫెక్ట్ అనమాట ఈ శారీ. అండ్ మీ షోల్డర్ కొంచెం బ్రాడ్గా ఉన్నట్టయితే డీప్ నెక్స్ వేర్ చేయండి. మీ షోల్డర్ అనేది కొంచెం బ్రాడ్ అనేది లేకపోతే కనుక బోట్ నెక్ ట్రై చేయండి. బుట్ట హ్యాండ్ 4-5 ఫ్రిల్స్ వచ్చేలాగా షోల్డర్ దగ్గర అట్లా ట్రై చేయండి. అప్పుడు బాగుంటుంది అన్నమాట. అండ్ ఈ సారీ కాంబినేషన్లో కొంచెం చామన్ ఛాయగా డస్కీ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సారీ కాంబినేషన్ పర్ఫెక్ట్ అనమాట. అంటే కొంచెం ఫేర్గా కనిపిస్తుంది వాళ్ళ ఫేస్ అనేది, కాస్త ఫేర్గా కనిపిస్తుంది. అండ్ ఈ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్గా కలర్స్ కూడా ఎంత ఈ కాంబినేషన్ బాగుంది అనుకునేలా వేరే కాంబినేషన్ కూడా ఇంకాస్త బాగుంది అనిపిస్తున్నాయి కలర్స్. అండ్ ఫేర్గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. మరి కలర్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ కలర్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.